దేవుని రాజ్యము సంపూర్ణముగా ఇంకొక నగరంగా మారబోతుంది. ఏంటా నగరం? తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె నూతన యెరూషలేము అలంకరింపబడి భూమి మీదికి దిగి రాబోతోంది. ఆ నగరంలో మనం నివాసం చేయబోతున్నాం. ఆ నగరంలో దేవుడు మనతో కాపురం ఉండబోతున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన ముఖ కాంతిలో మనం ఉండబోతున్నాం. భూమి ఆకాశములు ఐక్యపరచబడి నూతనాకాశము నూతన భూమి అనేటటువంటి దేవుని నూతన సృష్టిలో మనం ఉండబోతున్నాం. ఇది మన ముందు నడిచిన వారు, మనకు వాక్యోపదేశం చేసిన వారు నేర్పినటువంటి సత్యం. అర్థమవుతుందా? ద రియాలిటీ, ద ట్రూత్ ఆఫ్ బైబిల్ ఈజ్ గాడ్ కమింగ్ అండ్ డ్వెలింగ్ విత్ అస్. దేవుడు వచ్చి మన మధ్య నివాసం చేయటం, మనం ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు.